చర్ల మండలంలో అర్ధరాత్రి హైటెన్షన్. గోదావరి లంకలో చిక్కుకున్న 10 మంది పశువుల కాపర్లు. టార్చ్ లైట్ వెలుతురులో నాటు పడవలో పోలీసుల ప్రయాణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గోదావరి లంకలో 10 మంది పశువుల కాపరులు చిక్కుకున్న విషయంపై చర్లలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. పశువులను మేపేందుకు లంకలోకి వెళ్లిన వారిని అకస్మాత్తుగా గోదావరి వరద నీరు చుట్టుముట్టింది. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు తాము లంకలో వరద నీటిలో చిక్కుకున్న విషయం చెప్పారు. కుటుంబ సభ్యులు వెంటనే చర్ల పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. విషయం తెలుసుకున్న సిఐ రాజవర్మ తన సిబ్బందితో కొత్తపల్లి గ్రామస్తులతో కలిసి తేగడం నుంచి మత్స్యకారులకు చెందిన పడవలో గోదావరి లంకలో చిక్కుకున్న వారిని టార్చ్ లైట్ వెలుతురులో తేగడం నుంచి వీరాపురం వరకు గాలింపు చర్యలు చేపట్టారు. లంకలో చిక్కుకున్న వారికి ఫోన్లో ఇసుకరంప వద్దకు రమ్మని చెప్పి అక్కడికి వెళ్లి వారిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. పోలీసులు అర్ధరాత్రి అని చూడకుండా తమ బాధ్యతగా భావించి వారిని రక్షించారు. సభాస్ చర్ల పోలీసులు అంటున్న మండల ప్రజలు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్.